శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమ. యజ్ఞోపవేతం ధారణ అన్నది మనకి ఒడుగు, ఉపవీతం అని వేస్తారు. ఆ ఉపవీతం అంటే అర్థం ఏమిటి? అసలు యజ్ఞోపవేతం ఎందుకన్నారు అంటే అది వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తండ్రి కొడుక్కి చెప్పి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేసి యజ్ఞానికి అంటే యజ్ఞోపవేతం అంటే ఏంటి అంటే యజ్ఞం చేయడానికి అర్హత అన్నది వస్తుందిట. అది ఉపవేతం వేసుకోవడం వల్ల. ఇక్కడ యజ్ఞం అంటే అర్థం ఏమిటి? యాగం, యజ్ఞం. యజ్ఞం అంటే నార్మల్గా ఏం చెప్తారు అని అంటే కొన్ని హోమగుండాలు, ఒక హోమగుండం పెట్టుకుని కొంచెం ఎక్కువసేపు చేసే యాగాన్ని. కానీ ఈ యజ్ఞోపవేత ధారణ జరిగిన తర్వాత నిజంగా చేయాల్సిన యాగం ఏమిటి? ఎందుకు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారు అని ప్రశ్నించుకుంటే గాయత్రి మంత్రం అన్నది ప్రాణశక్తి. మీరు శ్రీచక్రం చూస్తే అందులో 9 ఆవరణలు ఉంటాయి. ఆ 9 ఆవరణల్లో ఫస్ట్ ఉన్న 3 ఆవరణలు అంటే చతురస్రం మొదలుకుని అష్టదళ పద్మం వరకు ఉన్న 3 ఆవరణలు గాయత్రి అమ్మవారు ఉంటుంది. ఆ తర్వాత 3 ఆవరణలు ఉంటాయి చూడండి, అంటే 14 త్రికోణాలు, 10 త్రికోణాలు, 10 త్రికోణాలు. ఈ 3 భువనేశ్వరి దేవి ఉంటుందిట. ఆ తర్వాత 8, 3, 8, 1 బిందువు. ఈ 3 ఏమిటి అంటే బాలా త్రిపుర సుందరి. ఈ 3 భాగాలుగా విభజించబడింది. ఇక్కడ ఫస్ట్ ప్రాణశక్తిని ఇస్తున్నారు. అంటే ఈ 3 ఆవరణల్లో మనకి ఏమిస్తున్నారు అంటే ప్రాణశక్తిని ఇవ్వడం ద్వారా మనలో ఉన్న కుండలిని అనే ఎనర్జీని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ తండ్రి ఏం చేస్తున్నాడు అంటే బిడ్డకి కుండలిని అనే ఎనర్జీని, అంటే ఇక్కడ తండ్రి అంటే గురువు అని అర్థం. ఎందువల్ల అంటే గురువే కదా మరి మన లోపల ఉన్న కుండలిని ఎనర్జీని యాక్టివేట్ చేసేది. ఎప్పుడైతే గాయత్రి మంత్రం ద్వారా ఆ ప్రాణశక్తిని మనకి ఇవ్వడం ద్వారా ఈ శరీరం మీద ఉన్న ఏదైతే ఉందో ఆ వ్యామోహం పోయి లోపల ఉన్న కుండలిని అనే శక్తిని మనం అవేకం చేసుకోవడం అన్నది జరుగుతుంది. జరిగిన తర్వాతను అప్పుడు భువనేశ్వరి దేవి శక్తి చూడండి, ఇక్కడికి వచ్చి మణిపురం ఏంటవుతుందంటే శ్రీచక్రానికి వచ్చేసరికి ఫస్ట్ 3 ఆవరణలో ఎక్కడున్నాయి? ఒక పాదంలో ఉన్నది, రెండోది ఏమో తొడల్లో ఉన్నది, 3 మూలాధార చక్రంలో ఉన్నది. ఆ మూలాధార చక్రంలో ఉన్న కుండలిని లేవాలి అంటే ఫస్ట్ ఏదైనా ఒక ఇచ్చిన మాట మీద నుంచోవడం రావాలట. ఆ నుంచోవడం అన్నది అక్కడ నేర్పిస్తారు. అంటే గాయత్రి మంత్రం ఉపదేశం చేయడం అంటే ఇచ్చిన మాట మీద నుంచోవడం. అందుకని ఇక్కడ సంధ్యావందనం అన్నది పెట్టారు, పొద్దున్న సాయంత్రం చేయాలి అని. అక్కడ మనం ఏంటి అంటే ఫస్ట్ రోజు ఒక కమిట్మెంట్, అంటే ఇచ్చిన మాట మీద నుంచోవడం అలవాటు చేయడం కోసమే సూర్యుడికి తర్పణాలు వదలమన్నారు. ఈ సూర్యుడికి ఎప్పుడైతే మనం తర్పణాలు వదులుతున్నామో ఆ వదలడం వల్ల ఎవరికి లాభం అండి అంటే వదిలిన వాడికే. చూడండి ఏమవుతుంది అంటే సూర్యుడికి తర్పణము అంటే ఏంటి అంటే మనలో రసతన్మాత్రని తృప్తిపరిచి ఏదైతే ఎమోషనల్ బ్యాలెన్స్ ఇచ్చి రోగాలు రాకుండా చేస్తుందో అందుకే అక్కడ సూర్యుడికి చేయమనడానికి కారణం. సూర్యోదయం, సూర్యాస్తమయం అంటే స్టాండ్, అంటే దేనిపైనైనా ఇచ్చిన మాట మీద నుంచునే లక్షణం రావాలి అంటే ఫస్ట్ శరీరానికి దారుఢ్యం కావాలి. అందువల్ల ఆ గాయత్రి మంత్ర ఉపదేశం ద్వారా ఏంటి అంటే ఫస్ట్ శరీర దారుఢ్యాన్ని ఇచ్చారు. 2వ ఆవరణకు వచ్చేసరికి మళ్ళీ ఆకర్షణలు ఉండకూడదు. ఎందుకు అనంటే మనకి జ్ఞానం వైపు మనం వెళ్ళాలి అంటే ఆకర్షణలు ఎన్ని ఉంటాయో అంత మనం అజ్ఞానంలోనే ఉంటాం. అజ్ఞానికి జ్ఞానికి తేడా ఏంటండి అంటారు. జ్ఞానం ఎప్పుడు కళ్ళు తెరిచున్నా మూసున్నా చూస్తూ ఉంటాడట. అజ్ఞానం ఎప్పుడు ఏం చేస్తాడంటే కళ్ళు తెరిచున్నా మూసున్నా కళ్ళు మూసుకునే ఉంటాడట. అంటే ఏంటంటే వాడికి ఏం కనిపించదు, వాడికి కనిపించేది ఒకటే, వాడు ఏమనుకుంటే అదే కనిపిస్తుంది, ఇంకేమీ కనిపించదు. నేను అన్న స్వార్థం తప్ప ఇంకంతకంటే ఎక్కువ ఏముండదు అజ్ఞానికి. అంటే ఆకర్షణలకు ఎవరైతే ఎక్కువ లోనవుతారో వాళ్ళకి నేను అన్న చింతన తప్ప ఇంకా ఏమీ ఉండదు. సో అలాంటి వాడిని గాయత్రి మంత్రం ఏం చేస్తుంది అంటే ఫస్ట్ స్టెప్లో ఆరోగ్యవంతుడిని చేస్తే 2వ స్టెప్కి వచ్చేసరికి ఆకర్షణల నుంచి జ్ఞానం వైపు మళ్ళిస్తుంది. ఈ జ్ఞానం వైపు ఎప్పుడైతే వెళ్తామో 3వ ఆవరణలో మేల్కుని ఉండడం అంటే కుండలిని అనే శక్తిని అవేకం చేసి మేల్కుని ఉండడము అన్నదాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మేల్కుని ఉండడం మొదలు పెట్టాం అంటే మేల్కుని ఉండడం అంటే అదేంటండి నాకు నిద్ర రాకుండా లేచి ఉండడం ఎలాగా? ఏమి నిద్ర పట్టకపోవడం, ముగ్గురు పడుకోద్ది సృష్టిలో. ఆ
ముగ్గురు ఎవరు అంటే, ఒకడు భోగిట, 2 రోగిట, 3 యోగిట. అంటే ముగ్గురికి నిద్ర పట్టదు. భోగి ఏంటి అంటే ఎప్పుడూ కామంతో కొట్టుకుంటూ ఉంటాడు, వాడికి నిద్రే ఉండదు. ఇంకా రోగి, వాడు ఎప్పుడూ జబ్బులతో బాధపడటం వల్ల నిద్ర ఉండదుట. యోగి కూడా ఎప్పుడు ఎందుకు పడుకోడు అనంటే, వాడు ఎప్పుడు యోగ సాధన చేస్తూనే ఉంటాడు. ఆ యోగ సాధన అన్నది కుండలిని అనేది మేల్కోవడం వల్లే వస్తుంది. ఇది గాయత్రీదేవి మనకి ప్రసాదిస్తుంది. ఆ ప్రసాదించిన తర్వాత ఎప్పుడైతే కుండలిని అనే శక్తి పైకి వెళుతుందో, ఆ పైకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అనంటే, ఈ భువనేశ్వరి దేవి శక్తి దగ్గరికి వెళ్ళి అప్పుడు వ్యాపించడం. భువనేశ్వరి అంటే ఏంటంటే విశ్వం అంతా వ్యాపించే లక్షణం. ఆ విశ్వం అంతా వ్యాపించే లక్షణము అన్నది ఏర్పడుతుంది. అంటే ఏంటి అంటే, ఈ శరీరానికి లిమిట్ అయిపోకుండా మొత్తం దీన్నే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే కీర్తి ప్రతిష్టలు సంపాదించడం. అది భువనేశ్వరి దేవి మనకి ప్రసాదిస్తుంది. అంటే ఏంటంటే విశ్వం అంతా వ్యాపించగలిగిన శక్తినిస్తుంది. రెండో, ఈ కుండల్ని మేల్కోవడం వల్ల జరిగేది. మూడోసారికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, అదే జ్ఞానం కింద వెళ్ళి తత్వంలోకి తీసుకుని వెళ్ళి ప్రతి దాంట్లోనూ లయం అవ్వడం అన్నది నేర్పించి, ప్రతి దాన్ని మన దాంట్లో లయం చేసుకోవడం నేర్పించడం ద్వారా చివరికి ఆ మోక్ష మార్గాన్ని చేరుకోవడం జరుగుతుంది. అంటే ఒక్క యజ్ఞోపవేతం ద్వారా మనకి ఇంత పెద్ద యజ్ఞం, దీన్నే రహోయాగం అంటారు. రహోయాగం అంటే అర్థం ఏమిటి అంటే, కుండలిని అనే శక్తి ఆ పైకి వెళ్ళి సహస్రార చక్రంలో మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి లేచి వెళ్ళి సహస్రారాలో ఉన్న అమృత బాండంతో కలిసి ఆ 2 మిక్స్ అయిన పదార్థమే శరీరం అంతా వ్యాపించి ఆ యాగం. అంటే ఎప్పుడు కుండలిని వెళ్ళడం, కలవడం, తిరగడం, ఈ రౌండ్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ని రహోయాగం అంటారు. ఇది యజ్ఞోపవేత ధారణ వల్ల అవుతుంది. కాబట్టి ఆ యజ్ఞోపవేతం వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు తండ్రి ఏం చెప్పారో ఆ గురువు చెప్పిన మంత్రాన్ని స్వీకరించి దాన్ని ధ్యానం చేయడమే కాకుండా వాళ్ళు ఇచ్చిన ఆ సంధ్యావందనం ఏదైతే ఉందో దాని ద్వారా ఫస్ట్ ఇచ్చిన మాట మీద నుంచోవడం అన్న దాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఎందుకంటే ఏ మాట ఇచ్చాము అంటే చిన్నది ఇచ్చినా పెద్దది ఇచ్చినా సరే ఆ ఇచ్చిన మాట మీద నుంచునే లక్షణం కనుక వస్తే మిగతావన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే దాన్నే కమిట్మెంట్ అంటారు. ఆ మంత్రం కంటే గొప్ప మంత్రం ఈ సృష్టిలో ఏ మంత్రం లేదుట. ఆ కమిట్మెంట్ ఒకటి వచ్చిందా మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇది ఒకే ఒక్కళ్ళు నేర్పగలరు. అది ఎవరు అంటే ఆ మంత్రం ఇచ్చిన గురువు మాత్రమే. ఆ మంత్రం ఇచ్చిన గురువు మీద భక్తి విశ్వాసంతో, ఆ తండ్రి మీద భక్తితో ఎప్పుడైతే స్వీకరిస్తామో ఆటోమేటిక్గా మనం అనుకున్నవన్నీ సాధించగలం. మనం అనుకున్నవి కాదు, ఈ సృష్టిలో మనం ఒక్కళ్ళగా నిలబెట్టే శక్తి మాత్రం ఆ గురుతత్వానికే ఉంది. కాబట్టి అందరూ యజ్ఞోపవేతం స్వీకరించి హాయిగా ఆనందంగా ఆ అమ్మ యొక్క మోక్ష పదంలోకి చేరాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.